గైస్, నేను మీ లోకేష్ మన ఐఐటీ క్లాసెస్ చెప్తుంటాను. ఈరోజు మనం లాస్ట్ టైం వీడియోలో నేను ఎక్స్పోనెన్షియల్ పవర్స్ తీసాను. ఈరోజు మనం లాగరిథమ్స్ చూద్దాము. కింద ఒక ఎగ్జాంపుల్ రాసి చూడండి. అసలు లాగరిథమ్స్ ఏందో కింద ఎగ్జాంపుల్ రాసాను చూడండి. a⁴x=n అనేది ఉంది కదా, అది ఈక్వేషన్ ఒక క్వశ్చన్ అనుకోండి. ఆడ పైన ఎక్స్ అనేది కాన్స్టెంట్, అంటే అక్కడే ఉండిపోతుంది. అప్పుడు x=a ఇట్లా బేస్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు log n విత్ బేస్ a వస్తుంది ఆన్సర్. చూడండి. ఓకే, ఇక్కడ ఉన్న n వచ్చేసి >0 ఉండాలి, a అనేది >0 ఉండాలి. కాకపోతే a అనేది =1 అవ్వకూడదు. ఓకేనా? చూడండి, ఇక్కడ గ్రాఫ్ 1,0కి ఫస్ట్ వన్ గ్రాఫ్, ఓన్లీ 1కి అంటే 1 కంటే ఎక్కువ ఉండే నెంబర్స్ గ్రాఫ్ వచ్చి సెకండ్ వన్. మనం ఇక్కడ చూసే పని అయితే ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ ఉంది. అక్కడ log a బేస్ a = 1, log 1 బేస్ a = 0. అంటే పైన బేస్ కింద బేస్ సేమ్ అయితే 1 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. log 1 బేస్ a అంటే పైన ఒక నెంబర్ కింద ఎక్స్పోనెంట్ అంటే 0. log mn విత్ బేస్ a = log m విత్ బేస్ a ప్లస్ log n విత్ బేస్ a. log m/n విత్ బేస్ a = log m విత్ బేస్ a మైనస్ log n విత్ బేస్ a. log x⁻m విత్ బేస్ a అంటే పైన ఎక్స్కి పైన m అనేది ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు m log x విత్ బేస్ a ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ log x⁻m a⁻n అనేది m ముందుకు వచ్చేస్తుంది, అంటే బై అయిపోతుంది. అప్పుడు m-n log x బేస్ a వస్తుంది ఆన్సర్. ఇక్కడ log a విత్ బేస్ b అనేది 1/log a విత్ బేస్ b. అర్థమైందా? చూడండి, ఇవన్నీ ప్రాపర్టీస్. ఇవి ఉంటేనే మనం ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రాపర్టీస్ మాత్రం గుర్తుండాలి మీకు. అంటే ఎక్కువగా ఈ జేఈ మెయిన్స్ లాగరిథమ్స్లో ఉంటుంది అనమాట. మనం దీని తర్వాత ఒకసారి మీరు రాసుకుంటే మనము ఇవి చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఒకసారి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, అర్థమవుతుందా? చెప్పండి, మీకు నేను ఆడిబుల్లా కాదా? చూడండి బాగా. చూడండి, ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం. log 27 విత్ బేస్ 9 ప్లస్ log 32 విత్ బేస్ a. చూడండి, log 27ని బేస్ 9 ఎట్లా రాసుకోవచ్చు? 3/2 రాసుకొని 3 క్యాన్సిల్ చేస్తే 3/2 ఉంటుంది. కింద log 32ని బేస్ 8 అంటే రాసుకోవచ్చు 2/5, 2/3 రాసుకోవచ్చు. అప్పుడు 2/3 వస్తుంది. కింద పైన 2/3 ప్లస్ 5/3 3/2 ప్లస్ 5/3 ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు 19/6 వస్తుంది. ఓకేనా? ఇదొక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం చూసి క్లాస్ కంప్లీట్ చేద్దాం.